ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము, కీర్తన గ్రంథము 140వ కీర్తన 1-2 వచనములు. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము చేయ చూచుచుందురు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మానవులలో ఉన్నటువంటి మానవత్వము కనుమరుగైపోతూ ఉంది. దేవుని బిడ్డల పట్ల, దేవుని విశ్వాసుల పట్ల నీతిగా, పరిశుద్ధముగా జీవించే వారి పట్ల భయంకరమైనటువంటి బలాత్కారము చేయాలని అనేక మంది ఆలోచిస్తూ ఉంటూ ఉన్నారు. వారి చేతిలో నుండి కాపాడేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. తన అపొస్తలులు, తన శిష్యులు, తనను వెంబడించేటువంటి వారందరినీ కూడా తప్పించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బాధించేటువంటి వారు, ఈ భయంకరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు భయంకరమైనటువంటి ఆలోచనలో నుండి తప్పించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. వారు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు. వారి యొక్క ఆశ పెరిగిపోతూ ఉంది. వారి యొక్క భయంకరమైనటువంటి కోరికలు పెరిగిపోతూ ఉన్నాయి. ఏదో ఒక విధము చేత మంచి వారిని, నీతిమంతులని బాధ పెట్టాలని, వారిని భయపెట్టాలని అనేక ప్రయత్నాలు, దుష్ట ఆలోచనలు వారు చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు మాత్రమే అటువంటి వారి చేతిలో నుండి కాపాడగలిగిన నమ్మదగిన దేవుడు యేసు ప్రభు వారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎంతమంది మిమ్మల్ని హింసిస్తూ ఉన్నారో, మానసికంగా, మాటలతో, చేతలతో అనేక రకాలుగా మిమ్మల్ని హింస పెడుతూ ఉన్నారు, మిమ్మల్ని బలాత్కారము చేస్తూ ఉన్నారు, బలవంత పెడుతూ ఉన్నారు. దేవుడు వారందరి నుండి తప్పిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, వారు చేసేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ కార్యముల నుండి మనము తప్పించుకోవాలి, వారి బారిన పడకుండా ఉండాలి అని అంటే ప్రార్థనే మనకి ఆయుధము, దేవుని కృపే మనకి కవచము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ బలాత్కారములో ఈరోజు నువ్వు పడిపోయి ఉన్నావు, ఏ భయంకరమైనటువంటి పరిస్థితిలో నీ జీవితం ఉందో, భయపడక ప్రభు యొక్క కృప కొరకు వేచి చూస్తూ ప్రభు వైపు చూడండి, ప్రార్థన విజ్ఞాపన చేద్దాము, దేవుడి సహాయము చేస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, అటువంటి వారు బంధువుల్లో ఉండొచ్చు, స్నేహితుల్లో కూడా ఉండొచ్చు, మారిపోవచ్చు వారు. అయినా కూడా మార్పు లేని దేవుడు యేసుక్రీస్తు వారు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచుదాము, ప్రార్థన విజ్ఞాపన చేద్దాము. ఈ బలాత్కారుల చేతిలో నుండి దేవుడు మాత్రమే తప్పించగలవారు. ప్రార్థన చేస్తాను మీ కొరకు. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరు మిమ్మల్ని బలాత్కారము అనగా ఫోర్స్ చేయకుండా, మీకు ఇష్టము లేనిది చెయ్యమని ఫోర్స్ చేయకుండా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించకుండా ఎవరైతే అడ్డంకులుగా ఉన్నారో, ఆటంకముగా ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు తొలగించినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు. అయ్యా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ భయంకరమైన బలాత్కారముతో నాయన తండ్రి బాధపడుచు ఉన్నారు. అయ్యా, హృదయము నాయన తండ్రి అంగీకారము కానిటువంటి వాటిని చేస్తూ ఉన్నారు. అయ్యా, ఇష్టము లేకపోయినా చేస్తూ ఉన్నారు. అయ్యా, మీరు జ్ఞాపకము చేసుకొని అటువంటి బలాత్కారుల నుండి మీరే విడుదల దయచేయుదురుగాక. అయ్యా, మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాం తండ్రి. మీరే సహాయము చేసి బిడ్డలకు హృదయపూర్వకముగా నాయన జీవించేటువంటి స్వేచ్ఛను బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాం. మంచి జీవితాన్ని జీవించుటకు కృపలు చూపమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. అలాగే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను సమృద్ధిగా దీవించండి. అయ్యా, బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను మీ కృపలో వర్ధిల్లింపచేసి అయ్యా వారి కన్నీటిని తుడిచి ఆశీర్వదించమని, బలపరచమని
ఆదరించమని ప్రార్థన చేయించి ఉన్నాం నాయన. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వారికి మంచి తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థన చేయించి ఉన్నాం ప్రభువా. ప్రతి బిడ్డ కూడా ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డ నాయన వారి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత పొందుకొని ఆశీర్వదించబడి ముందుకు వెళ్ళుటకు సహాయము చేయమని విజ్ఞాపన ప్రార్థన చేయించి ఉన్నాను నాయన. అయా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలములను అనుగ్రహించండి. అయ్యా తన ఐసీయూలోనైనా తన భయంకరమైన వ్యాధులతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి నాయన. బాగు చేయమని ప్రార్థన చేయించి ఉన్నానయ్యా. ఈ దినకాలం బిడ్డల ప్రయాణాలన్నిటినీ దీవించి మీరే సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించి కాపాడమని, తప్పించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.